Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వీకెండ్స్ దగ్గరకు వస్తున్నాయంటే చాలు మనం చాలా మంది చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ ఉంటాం. యాదగిరిగుట్టకి వెళ్ళాలి, దేవుడి దర్శనం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలానే ఒక కుటుంబం చిన్న పిల్లలతో సహా అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ వచ్చేటప్పుడు అనుకోని ఒక తీవ్ర ప్రమాదం ఓఆర్ఆర్ మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్నటువంటి లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. అధిక వేగమే ఇప్పుడు నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నట్లుగా చూడొచ్చు. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి సిరిసిల్లకు చెందినటువంటి ఒకే కుటుంబంలో వారు కారులో పెద్ద కోల్కొండ నుంచి శంషాబాద్ వైపు వెళ్తూ ఉన్నారు. ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 2 మహిళలు 2 చిన్నారులు ఉన్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదానికి గురైనటువంటి కారును కనుక మనం చూస్తే అది నుజ్జైపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. బొల్లి శివకుమార్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో కారు అతివేగంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇక దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కారు మీద ఇప్పటికే 2 ఓవర్ స్పీడ్ చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. లారీని ఢీకొట్టిన దాటికి కారు పూర్తిగా నుజ్జైంది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి శంషాబాద్ పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక అతివేగం వల్ల కలిగేటువంటి ప్రమాదాలపై పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అతివేగం అంటే ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు కానీ ముఖ్యంగా ఓఆర్ఆర్ మీద చూస్తే గనక వెహికల్స్ ఏవి ఎదురుగా ఉండవు, తొందరగా వెళ్ళిపోవచ్చు, ఎంత స్పీడ్ అయినా మెయింటైన్ చేయొచ్చు, ఎంత స్పీడ్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చాలామంది కూడా చాలా అతివేగంతో ఈ రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. కానీ అతివేగం ఎంత ప్రమాదకరం అనేది ఈ ఘటనతోనైతే మొత్తం ఒక నిండు కుటుంబమే బలైపోయింది. ఈ అతివేగానికి పోలీసులు అనేక సార్లు హెచ్చరిస్తారు, వేగం వద్దు, చిన్నగైన మహా అయితే చిన్నగా వెళ్తే ఏముంది, ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట, ఒక గంట సేఫ్గా ఇంటికి చేరుకుంటారు కదా. కానీ అతివేగం వల్ల వెళ్తే అది ఎప్పుడూ కూడా ఒక బొమ్మ బొరుసులాగా, అది బొమ్మ పడిద్దో తెలీదు, బొరుసు పడిద్దో తెలీదు ఇంటి వరకు చేరుకునేంత వరకు. అతివేగం ఎప్పుడూ ప్రమాదకరమే. ఇదే కారు ఒకవేళ ఊహించుకోండి ఒకసారి, ఇంత అతివేగంతో ఉండదు. ఆ సమయంలో ఎదురుగా ఉన్నటువంటి లారీని వాళ్ళు చూస్తారు. అప్పుడు కారు అదుపు తప్పదు, వెంటనే బ్రేక్ వేసుకోవడానికి వాళ్ళకి ఒక ఆస్కారం ఉంటుంది. కానీ అతివేగంతో ఉన్నప్పుడు ఆ బ్రేక్ మీద నుంచున్నా సరే బ్రేక్ పట్టడానికి కూడా టైం పడుతుంది. కారు తొందరగా అదుపులోకి రాదు. ఇవన్నీ విషయాలు మనకి తెలుసు. అయినప్పటికీ కూడా ఏముందిలే అన్న ఒక్క ఛాన్స్, మనం తీసుకునేటువంటి ఆ 1% ఛాన్స్ ఒక కుటుంబాన్నే బలి తీసుకుంది. ఇక ఈ కారు ప్రమాదానికి గురైనటువంటి వెంటనే కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవడం చేరింది. అయితే అక్కడ మనం చూస్తున్నాం కదా, మనం సాధారణంగా కూడా హైవేల మీద వీటి మీద ట్రావెల్ చేసేటప్పుడు సైడ్న లారీలు, హెవీ డ్యూటీ లారీలు ఆపుకొని ఉన్నటువంటి మనం చూస్తూనే ఉంటాం. అలాంటి లారీ అక్కడ ఆగి ఉంది. ఎంత స్పీడ్గా ఆ కారు వచ్చిందంటే వెళ్ళి కరెక్ట్గా వెనకాల టైర్లు ఉంటాయి కదా, ఆ టైర్ల వరకు ఆ కారు అలా లోపలికి దూసుకొని పోయింది. దాంట్లో చిన్న పిల్లలు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి 3 చిన్నారులు దేవుడు దర్శనం చేసుకొని వస్తే మంచి. అసలు చూస్తూ ఉన్నాం కదా, ఆ కారు వెనక భాగం లోపల ఉన్నటువంటి వారు ఆ వెనక భాగంలో ఉన్నటువంటి కార్లు పగిలిపోయి ఆ వెనక సీట్లో నుంచి వెనక్కి వచ్చినటువంటి దృశ్యాలు ఎంత తీవ్రంగా కలిచివేస్తున్నాయంటే 3 చిన్నపిల్లలు, ఒక నిండు కుటుంబం సంతోషంగా దేవుడు దర్శనం చేసుకొని ఇంటికి చేరుకోవాలనుకున్నారు. కానీ ఈలోగా ఎంతటి ప్రమాదం జరిగిందో చూస్తున్నాం. దీంతో కూడా వాళ్ళ ఒక్కసారిగా కూడా విషాద ఛాయలు అలుముకున్న ఈ ఘటనతో ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు.